నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు। విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది। అద్దంకి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్। చీరాల జాండ్రపేటలో భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం। వాసవి మాత నామస్మరణ స్మరిస్తూ నిప్పుల్లో నడిచి అమ్మవారిపై తమకున్న భక్తి పారవస్యాన్ని చుట్టుకున్న భక్తులు। ఒంగోలు పెరణమిట్టకు చెందిన 12 సంవత్సరాల బాలుడికి విద్యుత్ షాక్ తో ప్రమాదం। వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలు। ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిన బాలుడు। అద్దంకి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుల వైపు ప్రోత్సహించేందుకు గాను మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్యలు చేపట్టారు। ఈ క్రమంలోనే సుదూర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు అద్దంకి వస్తున్న పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు। విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ చదువులను కొనసాగించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకాంక్షించారు। అద్దంకి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుల వైపు ప్రోత్సహించేందుకు గాను మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్యలు చేపట్టారు। ఈ క్రమంలోనే సుదూర ప్రాంతాలను చదువుకునేందుకు అద్దంకి వస్తున్న పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు। విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ చదువులు కొనసాగించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆకాంక్షించారు। అద్దంకి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 8, 9 తరగతుల బాలికలకు సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మంత్రి గొట్టిపాటి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు। సొంత నిధులు, నెదర్లాండ్స్ రోటరీ క్లబ్ తో పాటు కొందరు దాతల సహాయంతో విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు। ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా మిగిలిన వారితో చదువులో పోటీ పడాలని అభిలషించారు। రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ఎక్కువ మంది పేదలు ప్రభుత్వ పాఠశాలలను విద్యాభ్యాసం చేస్తుంటారని వెల్లడించారు। అటువంటి వారు స్కూలుకు రావాలన్నా సరైన రవాణా సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు। రవాణా సదుపాయం లేక చదువులు ఆగకూడదన్న మంత్రి గొట్టిపాటి అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఉన్న సుమారు 40 ప్రభుత్వ పాఠశాలల బాలికలకు సైకిళ్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు। ఫస్ట్ మన ప్రాంతంలో గ్రామాల నుంచి చాలా మంది వస్తూ ఉన్నారు। వాళ్ళందరూ ఆడపిల్లలు చాలా మంది ట్రాన్స్పోర్ట్కి ఇబ్బందిగా ఉంది, వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వాలని చెప్పాను। ఫస్ట్ ఒక స్కూల్ తీసుకొని ఆ స్కూల్లో 8th క్లాస్ 9th క్లాస్కి చేద్దామని చెప్పి వాళ్ళ ట్రైల్ కింద ఒక స్కూల్లో చెప్పాము। తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చాలా మంది 6th క్లాసు 7th క్లాసు 8th క్లాస్ 9th క్లాస్ అందరూ అడుగుతున్నారని చెప్పారు। తొందరలోనే మన స్కూల్లో ఇప్పుడు 8th 9th ఇచ్చాం కదా, ఇంకొక 20 రోజుల్లో 6th క్లాస్ 7th క్లాస్ సంబంధించిన చేస్తామని చెప్పి కూడా మీ అందరూ సలహాలు తెలియజేస్తా ఉన్నాను। ఇప్పుడే మన డిఓ గారు కూడా చెప్పారు, ఈ స్కూల్ సంబంధించి ఒక 5 రోజులు కావాలి, ఖచ్చితంగా ఈ తొందరలో శాంక్షన్ చేపిస్తామన్నారు। అవి కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి కూడా ఐ రిక్వెస్ట్ యూ, దిస్ ఇస్ వెరీ రూరల్ కాన్స్టిట్యున్సీ అండ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్। వీఆర్ హ్యావింగ్ 30 to 40 గవర్నమెంట్ స్కూల్స్। కాన్స్టిట్యున్సీలో సైకిల్ కావాలి పిల్లలకి అనే దాంట్లో క్యాంపెయిన్ పెట్టి 4 నుంచి 5 కోట్ల రూపాయలు పైన అవుతుంది। ఇప్పుడు ఏం చేసామంటే అర్జెంట్ కావాలని చెరుకుపేటలో చేయించాము కదండి, మనం చెరుకుపేటలో చేయించాము। ఈసారి మనం పెద్ద మొత్తం కంపెనీ వాళ్ళకే ఇచ్చి కొద్దిగా రేటు కూడా చూడమని చెప్పి కంపెనీ వాళ్ళకి ఇచ్చి కొద్దిగా పెద్ద ఎత్తున ఈసారి వచ్చేటప్పటికి ప్రతిసారి కూడా 2 స్కూల్స్ పెట్టుకుంటా మొత్తం కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న స్కూల్స్ అన్నిటి కూడా సైకిల్ ఇచ్చేదానికి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా సమావేశంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలోని కళ్యాణ మండపంలో అమ్మవారికి పరిసర ప్రాంతాల్లోని ఆర్యవైశ్యులు హోమాలు, అభిషేకాలు, పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలోని కళ్యాణ మండపంలో అమ్మవారికి పరిసర ప్రాంతాల్లోని ఆర్యవైశ్యులు హోమాలు, అభిషేకాలు, పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। అనంతరం వాసవి మాత చిత్రపటాన్ని విశేష పూజలు చేశారు। అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చివరి ఘట్టంలో భాగమైన అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమం మహావైభవంగా జరిగింది। వాసవి మాత నామస్మరణలు స్మరిస్తూ భక్తులు ఎర్రగా దగదగలాడే నిప్పులు నడిచిన భక్తులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిపై తమకున్న భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు। ఈ సందర్భంగా అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమ మహావైభవాన్ని తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు। లాభం 1, లాభం 2, 3 అలా జరిగింది। అట్టనే అమ్మవారి ఆకృతి జరిగింది సందర్భం మామూలుగా మాఘశుద్ధి విధి రోజు వచ్చింది, జనవరి 31 వచ్చింది। దాన్ని పురస్కరించుకొని మేము జాండ్రపేటలో ఈరోజు జరుపుకున్నాము। ఇక్కడి నుంచి రేపు 29వ తారీఖు పెనుగొండ బయలుదేరి అక్కడ అమ్మవారి యజ్ఞంలో పాల్గొంటాం। నేను గత 25 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు జరుగుతుంటే 22 సంవత్సరాల నుంచి మాలేసుకున్నాను। నేను ఇంతవరకు నాకు ఈ రోజు కూడా
ఇబ్బంది అనేది కలగలేదు. అమ్మవారి ఇబ్బంది మాకేం లేదు. అమ్మవారు నడిస్తే నాకు హాయిగా ఉంటుందని చెప్పని నేను పూర్తిగా విశ్వసిస్తాను. ఇంటి మేడపైన సరదాగా గాలిపటం ఎగురవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి హనీష్ అనే బాలుడికి తీవ్ర గాయాలు పాల్గగా బాలుడు చికిత్సకు ఇబ్బంది పడుతున్న బాధిత కుటుంబ సభ్యులకు అటు వైద్యులు ఇటు దాతలు సహకరించడంతో బాలుడు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. ఒంగోలు పెర్నమిటికి చెందిన 12 సంవత్సరాల బాలుడు ఇంటి మేడపైన సరదాగా గాలిపటం ఎగురవేసిన క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి హనీష్ అనే బాలుడికి తీవ్ర గాయాలు పాల్గగా ప్రమాదంలో బాలుడికి కుడి చేయి తీసివేయడంతో పాటుగా ఒంటిపైన తీవ్ర గాయాలయ్యాయి. ఆర్థిక స్తోమతలేని బాధిత కుటుంబ సభ్యులకు దాతలు అండగా నిలిచారు. ఖరీదైన విద్యని అతి తక్కువ ఖర్చుకై అందించేందుకు గాను చీరాల ప్రాంతం చెందిన అనిత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బాలాజీ ముందుకు వచ్చి బాలుడికి ఖరీదైన శస్త్రచికిత్స పూర్తి చేయగా, మరోవైపు ఇదే ప్రాంతం చెందిన మద్దాల హేమంత్ తన స్నేహితుల సహకారంతో బాధిత కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతేకాకుండా ఒంగోలు మేఘనా మెడికల్స్ బ్రాంచ్ సిబ్బంది సైతం ముందుకు వచ్చి మరో 1 లక్ష రూపాయలు అందించి బాలుడు హరీష్ కుటుంబానికి అండగా నిలిచారు. కాగా ప్రమాదానికి గురైన తమ బాబుని ఆదుకున్న వైద్యులకు, దాతలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ ఆకురతి రేవంత్, మేఘనా మెడికల్స్ పార్ట్నర్స్ భాస్కర్, వంశీరెడ్డి, తేజ, విష్ణు, శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మనీష్ అని మన ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ళ బాబు, ఒంగోలు పేర్నమెట్ట వాళ్ళది. గాలిపటం ఎగరేస్తుంటే కరెంట్ తీగ తగిలి స్ట్రక్ అవుతే చిన్న బాబు కడ్డీ పెట్టి లాగితే అది కరెంట్ షాక్ కొట్టి కుడి చేయి మొత్తం పోయింది. అది తెలుసుకున్న మనము 14వ తారీఖు మాకు తెలిసిన విషయం. వీళ్ళు ఇమీడియట్గా ఇక్కడ కష్టం బతకడం చెన్నై తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఒంగోలులో చెప్తే చెన్నై తీసుకెళ్తే 15 నుంచి 18 లక్షలు అయింది అబ్బాయి ఖర్చు అని చెప్పారు. ఒక రోజులో 1 లక్ష రూపాయలు తీసుకున్నారు అక్కడ. ఇంకా చీరాల్లో అనిత హాస్పిటల్లో బాలాజీ గారని మంచి సర్జను, ఆయన్ని అడిగాము, ఇట్లా ఇట్లా ఉంది సార్, ఇట్లా కేసు ఇట్లా ఏంటి సార్ అంటే, ముందు మీరు తీసుకునండి నేను చూసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, అతి తక్కువలో ఎంత ఖర్చు అయితే అంత మ్యాక్సిమం హెల్ప్ చేసి చేద్దాము అని చెప్పాను. సార్ చెప్పారు డాక్టర్ గారు, చేద్దాం, హెల్ప్ చేద్దాము, ఇబ్బంది ఏం లేదు, ముందు తీసుకునండి. చెన్నై నుంచి తీసుకొని వచ్చారు 14వ తారీఖు. ఇంకా అక్కడ 18 లక్షలు అవ్వడం కంటే ఇక్కడ డాక్టర్ గారు ఒకటే అన్నారు, ఏమన్నారంటే డబ్బులు కాదు, ముందు సర్జరీ చేస్తాను, డబ్బులు తర్వాత ఇవ్వచ్చు, ముందు తీసుకోలేదు డబ్బులు కూడా. చాలా హెల్ప్ చేశారు డాక్టర్ గారు, దేవుడితో సమానం, ఎందుకంటే లైవ్లో చూసాం కాబట్టి. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ కేసు చూసి ఎట్లయినా వీళ్ళకి హెల్ప్ చేయాలి. రోజు ప్రతి నెల ఒక 10,000 అమ్మాయికి జీతం, వాళ్ళ ఆయనకు 10,000 వచ్చి జీతం, అట్లాంటి వాళ్ళు ఇంత ఖర్చు అయిద్దంటే పెట్టుకోలేరు. కాబట్టి మనం ఏంటంటే మేఘనా మెడికల్స్ మాది చీరాల అయితే ఇంకా హెల్ప్ చేద్దాం ఎలా అయినా సరే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 200-300 మంది, అందరికి వాట్సాప్ పెట్టాను, ఒక 500 అయినా కొట్టండి అని. ఈ ఫోటో పెట్టి బాబుది అడిగాను. అందరు కూడా మ్యాక్సిమం ఒక 200-300 మందికి నేను పెట్టాను. మ్యాక్సిమం 99% అందరూ కొట్టారు 500. కొంతమంది 500 చెప్తే 1000 కొట్టారు, 1500 కొట్టారు. మొత్తం కలిపి 1,83,000 అయింది. ఇంకో 17,000 కలిపి 2 లక్షలుగా కలిపి ఇచ్చేసి అబ్బాయికి హెల్ప్ చేయటం జరిగింది. నాది ఒకటే కోరిక ఏంటి అంటే, ఇట్లాంటి నిజంగానే ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి. కాకపోతే 100 కోట్లు ఉంటే సరిపోదు ఆస్తి, 500 ఇచ్చినా మనం బిర్యానీ తిన్నంత. అట్లాంటిది 10 మందికి ఇస్తే 5,000 అయింది. ఒకళ్ళే 5,000 ఇచ్చి 10,000 ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. డబ్బు ఆస్తి ఉంటే సరిపోదు, హెల్ప్ కూడా చేయాలి. అది చేస్తేనే దేవుడు మనకి చల్లగా చూస్తారని నేను అనుకుంటున్నాను. మాది ఒంగోలు పార్లమెంట్ మండలము, పార్లమెంట్ గ్రామము. మా బాబుకి బాగలేకుండా కరెంట్ షాక్ తగిలి బాగలేకపోతే మా సార్ వాళ్ళు మేఘనా మెడికల్ తరఫు నుంచి హేమంత్ సారు, భాస్కర్ సారు వాళ్ళ ఫ్రెండ్స్ని అప్రోచ్ అయ్యి వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్ని మనీ కలెక్ట్ చేసి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు పరిస్థితి బాగుంది సార్. 13వ తారీఖు భోగి రోజు హనీష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబంలో మేము పని చేసుకుంటేనే బతుకుతున్నాం. అందుకని మా సార్ వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. మేఘనా మెడికల్ తరఫు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఈసీ విభాగం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు VLCA డిజైన్ పై 3 రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పెంచుకోవడం వల్ల ఆధునిక పరిశ్రమలో అత్యుత్తమంగా రాణించవచ్చని సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఈసీ విభాగం 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు VLCA డిజైన్ పై 3 రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ ను ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతు లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఈసీ విభాగాధిపతి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ VLCA డిజైన్ పై 3 రోజుల పాటు వర్క్ షాప్ కల్కి టెక్నాలజీస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కల్కి టెక్నాలజీస్ నుండి వివేక బృందం ఆధ్వర్యంలో VLCA డిజైన్ ఫ్రంట్ ఎండ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి వివాడో సాఫ్ట్వేర్ ద్వారా ప్రయోగాలు నిర్వహిస్తారని తెలియజేశారు. కాగా వర్క్ షాప్ కూడా సుకన్య కవితలు కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చీరాల మున్సిపల్ పరిధిలోని పొరవీధిలో సంచరిస్తున్న గోవుల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం గోసేవ సమితి ఆధ్వర్యంలో ప్రతినిధులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. చీరాల మున్సిపల్ పరిధిలోని పొరవీధిలో సంచరిస్తున్న గోవుల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం గోసేవా సమితి ఆధ్వర్యంలో ప్రతినిధులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోసేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ గోవులకు యజమానులు ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే రోడ్లపై వదిలిపెడుతున్నారన్నారు. ఈ క్రమంలో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా అనేక సార్లు గోవులు ప్రమాదాలకు గురై తీవ్రంగా గాయపడడంతో పాటుగా అనేక గోవులు మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇక ఈ క్రమంలోనే అధికారులు గో యజమానులను గుర్తించి యజమానులకు అప్పగించాలని కోరారు. లేని పక్షంలో గో సంరక్షణశాల ఏర్పాటు చేసి గోవులను ఆయా కేంద్రాలకు తరలించాలని కోరారు. ఈ క్రమంలోనే వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ చీరాల రెవెన్యూ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో చీరాల గో సంరక్షణ సమితి సభ్యులు కేవల్లి కుమార్, కళ్యాణ్, కినోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి గోమాతలు రక్షించాలనేటువంటి నినాదంతో మన చీరాల నియోజకవర్గంలో గోమాతల ఆవులు చాలా విడిగా మన ట్రాఫిక్ కూడా ఇబ్బందిగా ఉంటూ కొన్ని వందల ఆవులు రోడ్ల మీద మనకి ఉంటున్నాయి. మరి ముందుగా మేము వారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే గో యజమానులందరికీ కూడా వారి వారి ఆవులను తీసుకువెళ్ళి వారి ప్రదేశాల్లో ఉంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అలానే చీరాల్లో గోవుల్ని వాటికి పంపిస్తూ ఇబ్బంది కలిగి వాటిని కలేబరాలకు పంపిస్తూ ఉన్నటువంటి సంఘటనలు కూడా మా భారతీయ జనతా పార్టీ దృష్టికి వస్తూ ఉన్నది. అనేక మంది కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి పోలీసు వారికి అలానే మన మండల తహసీల్దార్ గారికి కూడా మేము ఈరోజు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా ప్రభుత్వం ఏవైతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని పరిశీలించి వాళ్ళ మీద ఎంక్వైరీ, అటువంటి సంఘటనల మీద ఎంక్వైరీ చేసి వారిని ఎవరైతే ఆవుల్ని కలేబరాలకు పంపిస్తూ ఇటువంటి ఇల్లీగల్ పనులు చేస్తున్నారో వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము. అలానే విశ్వ హిందూ పరిషత్ అందరూ హిందూ బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వీటిని ఏ అయితే ఆవులు గోమాతలు ఉన్నాయో వాటిని ప్రభుత్వం కూడా వారి యజమానులు ఉంచుకున్నటువంటి కాకుండా వేరే ఏవైనా సరే అటువంటి ఆవులు ఉన్నట్టయితే మన మున్సిపాలిటీ వారు కూడా ఒక గోశాలని కూడా నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గోశాల నిర్వహించి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ తీసుకెళ్లి వాటిని సక్రమంగా మీరు ఆళ్లపాలకు మీరు చూస్తూ ఉన్నట్లయితే వాటికి ఫండ్స్ కూడా ఇవ్వడానికి ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. అదే పెద్ద కష్టమైన పని కాదు. మరి మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెట్టి ప్రవేశపెట్టే వాళ్ళు మరి గోమాతను రక్షించడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా గోశాలను నిర్వహించాలి. ఇటువంటి కలేబరాలకు పంపించేటువంటి ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పురదర్శి గారి దృష్టికి మొత్తం ప్రతి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి నియోజకవర్గంలో గోశాలు ఏర్పాటు చేసి గోవులు రక్షించాలనేటువంటి నిర్ణయంతో మేము అన్ని పార్టీల అధ్యక్షులకు కూడా ఈ లెటర్లో మెమోరాండమ్స్ పంపిస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి చీరాల్లో మరలా ఇటువంటి సంఘటనలు జరగకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ అందరం కూడా వచ్చి వారిని కలిసి ఈ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాము. వేటపాలెం చీరాల జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ తుషార్ జూడి ఆదేశాల మేరకు ప్రమాదాల నియంత్రణ చర్యల భాగంగా బైపాస్ లోని పలు జంక్షన్ పాయింట్ వద్ద ప్రమాద సూచికలు తెలిపేలా ఫ్లెక్సీలు, రేడియం స్టిక్కర్స్ తో కూడిన డ్రమ్స్ ను వేటపాలెం పోలీసులు ఏర్పాటు చేశారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు చీరాల రూరల్ సీఎస్ శేషగిరిరావు అన్నారు. వేటపాలెం చీరాల జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా బైపాస్ లోని పలు జంక్షన్ పాయింట్ల వద్ద ప్రమాద సూచికలు తెలిపేలా ఫ్లెక్సీలు, రేడియం స్టిక్కర్స్ తో కూడిన డ్రమ్స్ ను వేటపాలెం పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో వాహనదారులకు విస్తృతంగా రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా చీరాల రూరల్ సీఎస్ శేషగిరిరావు మాట్లాడుతూ వాహన చోదకులు విధిగా భద్రత నియమాలు పాటించాలన్నారు. తద్వారా ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. వేటపాలెం పోలీసు పరిధిలో చాలా చోట్ల జంక్షన్లలో ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం డ్రమ్స్ ఏర్పాటు జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్లో బాపట్ల జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ తుషార్ రెడ్డి సార్ ఐపీఎస్ ఆఫీసర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఖచ్చితంగా రోడ్డు మీద యాక్షన్ జరగకుండా నివారించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని మీద చీరాల సబ్ డివిజనల్ ఆఫీసర్ మహమ్మద్ మొయిన్ సార్ గారు కూడా మాకు డీఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేటపాలెం ఎస్ఐ గారు పరిధిలో అక్కాయపాళ్ళు, చల్లారెడ్డిపాళ్ళు, తర్వాత పొట్టిపాళ్ళు, తర్వాత ఈ ఎర్ర గేట్ దగ్గర అన్ని ప్లేసులలో కూడా మేము ఎక్కడైతే జంక్షన్ ఉన్నాయో అన్ని దగ్గరలో మనం ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం డ్రమ్స్ ఏర్పాటు చేసి, రేడియం స్టిక్కర్ ఏర్పాటు చేసి ఎవరు కూడా ఎలాంటి ప్రమాదాలు గురికాకుండా ప్రజలు సురక్షితంగా పోయే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని, ప్రజలు కూడా దీని విధంగా హెల్మెట్ ఉపయోగించుకొని, అలాగే లైసెన్స్ కలిగి ఉండేసి అందరూ కూడా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధిత ఫిర్యాదుదారులు ఆయా సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీలను పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ సారించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో కలెక్టర్ వెంకటమురళి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధిత ఫిర్యాదుదారులు ఆయా సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అధికారులు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సు, సర్వే గ్రామ సభలో వచ్చిన అర్జీలలో 3400 అర్జీలు ఎడిటింగ్ కు ఉన్నాయన్నారు. వాటిని పరిశీలించి 100% పరిష్కరించాలని అన్నారు. నిజాంపట్నం, మార్చూరు, కారంచేడు, జే పంగులూరు, బట్టిప్రోలు, చీరాల మండలంలో అర్జీలు సక్రమంగా ఆడిటింగ్ జరగడం లేదన్నారు. వాటిని పరిష్కరించుకోవడంపై ఆయన ఆరా తీశారు. బాపట్ల, రేపల్లె, చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలో అర్జీల పరిష్కారంపై ఒక టీంను ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీఓలను ఆదేశించారు. ఆయా శాఖలలో పెండింగ్ లో ఉన్న అర్జీలను వెనువెంటనే పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలకు కొలంబియా దిగొచ్చింది. అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది. అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ చర్యను కొలంబియా తీవ్రంగా వ్యతిరేకించింది. వలసలతో వస్తున్న అమెరికా సైనిక విమానాలను తమ దేశంలోకి అనుమతించేదని ఆ దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో స్పష్టం చేశారు. వలసదారులను గౌరవంగా పంపించేందుకు నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డు అధికారులకు కోత పెడుతూ మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఇవాళ సమావేశమైన పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 14 సవరణలను జేఏసీ ఆమోదించింది. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యాయి. కాగా వక్ఫ్ సవరణ బిల్లుకు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్ కు బీజేపీ ఎంపీ జగదాంబి పాల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన సమక్షంలో జేపీసీ కమిటీ ఇవాళ సమావేశమైంది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచంగా 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు. ఈ సవరణ చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష పూర్తయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదల చేయగా
అందులోని అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జనవరి 30న నిర్వహించినట్లు ఏపీఎస్సీ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. జనవరి 30వ తేదీన ఉదయం 10:30 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. కమిషన్ వెబ్సైట్ నుంచి మేము చెక్ లిస్టు, అటెస్టేషన్ ఫామ్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. కాగా ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు 35,120 రూపాయల నుంచి 87,130 రూపాయల వేతనంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఓపీజీ మొబిలిటీ గతంలో ఒక ఈవీగా ఉండే ఈ కంపెనీ ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఫెర్రాటో డిఫై 22 ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించి ఆ కంపెనీ లైనప్ ను విస్తరించింది. ఈ మోడల్ ప్రారంభ ధర 99,999 రూపాయలు అయితే నామమాత్రపు బుకింగ్ మొత్తం 499తో జనవరి 17, 2025 నుంచి ప్రీ బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ డిజైన్ గురించి చెప్పాలంటే ఈ స్కూటర్ సైడెడ్ ప్యానెల్ పై కంపెనీ బ్యాడ్జింగ్ తో ఎక్స్టెండెడ్ ఫ్రంట్ ఆఫ్టర్ ఆకర్షిస్తుంది. అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్, డ్యూయల్ లెవెల్ ఫ్లోర్ బోర్డ్, సైడ్ ప్యానెల్ లైన్స్, సింగిల్ పీస్ గ్రాబ్ రైల్, ఆకట్టుకునే టెయిల్ ల్యాంప్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్ కు ప్రత్యేకంగా ఉన్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దుబాయ్లో జరిగే మ్యాచ్ల కోసం బీసీసీ జట్టు సైతం ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టులో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం చోటు దక్కిన విషయం తెలిసింది. అయితే ప్రస్తుతం బుమ్రా ఫిట్నెస్ టీమిండియాను కలవరానికి గురి చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడేది కష్టమేనని, అప్పటి వరకు బుమ్రా 100% ఫిట్నెస్ సాధించడం ఓ అద్భుతమేనని ఓ నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ చివరిదైన సిడ్నీ టెస్ట్ నుంచి బుమ్రా వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఇంగ్లాండ్ లో జరుగుతున్న T20 సిరీస్ కి సైతం దూరం అయ్యాడు. వన్డే సిరీస్ లోను 2 మ్యాచ్లకు దూరం కానున్నాడు. 3వ మ్యాచ్ వరకు సిద్ధంగా ఉంటాడా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు. నవ్య న్యూస్ ముగించే ముఖ్య అంశాలు మరొకసారి. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అద్దంకి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. చీరాల జాండ్రపేటలో భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. వాసవి మాత నామస్మరణ స్మరిస్తూ నిప్పుల్లో నడిచి అమ్మవారిపై తమకున్న భక్తి పారోస్యాన్ని చుట్టుకున్న భక్తులు. ఒంగోలు పెర్నమిటకు చెందిన 12 సంవత్సరాల బాలుడికి విద్యుత్ షాక్ తో ప్రమాదం. వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలు. ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడిన బాలుడు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.